సైనిస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. ఏపీలో స్త్రీ శక్తి పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ప్రారంభించిన వెంటనే బస్సులో మహిళలతో పాటు ఉచితంగా ప్రయాణిస్తూ ఉచిత బస్సు ఈరోజు ప్రారంభించిన సందర్భంగా మహిళలతో ప్రయాణిస్తూ సీఎం చంద్రబాబు ప్రయాణిస్తున్నారు. చంద్రబాబుతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే నారా లోకేష్ కూడా ఉన్నారు. మహిళలతో ముచ్చటిస్తూ ఎంతో సరదాగా ప్రయాణం సాగించడం వల్ల వాళ్ళు ఎంతో హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఆ మహిళలు సీఎం చంద్రబాబు నాయుడికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి నారా లోకేష్కి కృతజ్ఞతలు తెలిపిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు. అక్కడ ప్రజలు మహిళలే కాకుండా చుట్టూ ఉన్న ప్రజలు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చుట్టూ కూడా నిరాజనాలు పలుకుతున్నారు సీఎం చంద్రబాబు నాయుడికి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అండ్ అలాగే లోకేష్కి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒక డిప్యూటీ సీఎం అయి ఉండి అలాంటిది సాదాసీదాగా మహిళలతో ప్రయాణించడం చాలా సంతోషంగా ఉందని వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఆనందంతో వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. స్క్రీన్ పై మనం చూస్తున్నాం. ఏపీలో శ్రీశక్తి పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. మహిళలతో కలిసి బస్సులో సీఎం ప్రయాణించడం చాలా సంతోషంగా ఉందంటూ అక్కడ మహిళలు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే నారా లోకేష్ కూడా పాల్గొనడం జరిగింది. ఆ బస్సులో సాదాసీదాగా ప్రయాణం కొనసాగించడం వల్ల ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఉన్న మహిళలంతా కూడా, అక్కడ ఉన్న మహిళలే కాకుండా చుట్టూ ఉన్న ప్రజలు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బస్సెస్లో మనం చూసుకుంటే మెయిన్గా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులో ఉచిత ప్రయాణం కొనసాగించవచ్చు అంటున్నారు. అలాగే ఆధార్, ఓటర్ ఐడి, రేషన్ కార్డు చూపిస్తే చాలు జీరో టికెట్తో ఎంత దూరమైన ప్రయాణం కొనసాగించవచ్చు అంటూ సీఎం చంద్రబాబు వాళ్ళతో ముచ్చటిస్తున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎంతో ఆనందంగా సాదాసీదాగా సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు ఉచిత బస్సు ప్రారంభించిన వేళ వాళ్ళతో పాటు మహిళలతో పాటు కలిసి ఉచిత బస్సులో ప్రయాణించడం మనం చూస్తున్నాం. సీఎం చంద్రబాబుతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే నారా లోకేష్ కూడా ఉన్నారు. దృశ్యాలు చూస్తున్నాం. చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా ఎంతో ఆనందంతో నీరాజనాలు పలుకుతున్నారు. మహిళలంతా కూడా కృతజ్ఞత తెలుపుతున్నారు. స్క్రీన్ లో మనం చూస్తున్నాం. ఏపీలో స్త్రీశక్తి పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. అలాగే మహిళలతో కలిసి బస్సులో ప్రయాణిస్తున్నారు. ప్రయాణించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే నారా లోకేష్ మహిళలతో కలిసి ఉచిత బస్సులో ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఆనందం తట్టుకోలేక చుట్టూ ఉన్న ప్రజలు కూడా ఎంతో ఘనంగా బాంబులు పేల్చి స్వాగతం పలుకుతున్నారు. అడుగడుగున నిరాజనాలు పలుకుతున్నారు. ఏపీలో చూసుకుంటే ఈరోజు పండుగ వాతావరణం కనిపిస్తుంది మనకి.
క్లోజ్ చేయమన్నారా? బస్సు క్లోజ్ చేయమన్నారు సార్. ఎస్ఐఎన్ఎస్ఎస్లో స్క్రీన్ పై మనం చూస్తున్నాం. ఏపీలో స్త్రీశక్తి పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సాగిస్తూ మహిళలతో కలిసి బస్సులో ప్రయాణిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. సీఎం చంద్రబాబు నాయుడు వెంట ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే నారా లోకేష్ కూడా ఉన్నారు. చుట్టూ ఉన్న మహిళలు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చుట్టూ ఉన్న ప్రజలు కూడా ఎంతో ఆనందంతో, ఉత్సాహంతో, ఉల్లాసంతో బాణాసంచా పేలుస్తూ సీఎం చంద్రబాబు నాయుడుకి స్వాగతం పలుకుతున్నారు. ఏపీలో ఈరోజు మనం చూసుకుంటే పండగ వాతావరణం నెలకొంది. చుట్టూ ఉన్న ప్రజలు కూడా బస్సులో మహిళలతో ప్రయాణించడం చాలా సంతోషంగా ఉందంటూ ఆ మహిళలు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, లోకేష్కి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఎంతో ఆనందం వ్యక్తం చేసిన ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తుండగా ఈరోజు మొత్తానికి ఉచిత బస్సు ప్రయాణం సాగిస్తున్నారు. మహిళలకు ఫ్రీ టికెట్స్ అందుబాటులోకి వచ్చేసాయి. మొత్తానికి సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులో ఉచిత ప్రయాణం సాగించవచ్చు. ఆధార్, ఓటర్ ఐడి, రేషన్ కార్డు చూపిస్తే 0 టికెట్ అమలైంది. మొత్తానికి చుట్టూ ఉన్న ప్రజలు కూడా చూస్తున్నాం, ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఏపీలో ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించారు సీఎం చంద్రబాబు నాయుడు. సీఎం చంద్రబాబు నాయుడు వెంట ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే నారా లోకేష్ ఉన్నారు. చుట్టూ ఉన్న ప్రజలు కూడా మనం చూడొచ్చు. ఏపీ సీఎం బస్సులో ప్రయాణించడంతో అక్కడ ఉన్న చుట్టూ ప్రజలు కూడా రన్నింగ్ చేస్తూ ఉల్లాసంగా, ఉత్సాహంగా సీఎం అంటూ కూడా పరుగులు పెడుతున్నారు. మొత్తానికి మనం చూసుకుంటే ఈరోజు ఏపీలో పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఆ పండుగ వాతావరణంలో మహిళలు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందంటూ సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. చుట్టూ ఉన్న ప్రజలు కూడా పరుగులు పెడుతూ సీఎం చంద్రబాబు నాయుడుకి స్వాగతం పలుకుతున్నారు. బాణసంచాలు పేల్చి ఎంతో ఘనంగా సీఎం చంద్రబాబుకి స్వాగతం పలుకుతున్నారు. సీఎం చంద్రబాబు వెంట ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కూడా ఉన్నారు. మహిళలు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి మనం చూస్తున్నాం. ఏపీలో స్త్రీ శక్తి పథకం ప్రారంభమైంది. మహిళలకు 5 రకాల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ఇంటర్ నుంచి ఉన్నత విద్య వరకు చదువుకునే విద్యార్థులు పాస్ లేకుండానే బస్సులో రాకపోకలు సాగించవచ్చు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కాంతి విజయవాడ నుంచి అందిస్తారు. ఎస్ కాంతి.